హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీతోనే తెలంగాణ స్టైల్ బగారా రైస్ షేర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక క్యారెట్ ముక్కలుగా తరుక్కొని పెట్టుకున్నా అండి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నా అండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద పొటాటో ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక గుప్పెడు పుదీనా ఆకులు, బిర్యానీ దినుసులు, ఆయిల్, నెయ్యి, రైస్ అండి. నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను. మా ఇంట్లో 4 మనుషులు ఉంటారు కాబట్టి 2 కప్పుల రైస్ తీసుకున్నాను. దానికి శుభ్రంగా కడిగి 1 కప్ రైస్కి 2.5 కప్పుల వాటర్ పోసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ చేయడానికి నేను ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. వేడెక్కాక నేను దాంట్లోకి బిర్యానీ దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నా అండి. ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచీ, 4 చెక్క ముక్కలు, బే లీఫ్ వేసుకున్నా అండి. వేసుకొని అది వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బ్రౌన్గా వేపుకున్నాను. ఇది బ్రౌన్గా వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. ఇది కొంచెం వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దాంట్లోకి పుదీనా ఆకులు, బంగాళదుంపలు, క్యారెట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకొని ఇవి కుక్ అయ్యేదాకా వేగనివ్వాలండి మంచిగా. దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, అది కుక్ అవ్వడానికి. ఇది వేగిందండి. వేగిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం కలర్ కోసం అండి. బిర్యానీ కలర్ రావడానికి నేను ఫుడ్ కలర్ వాడకుండా పసుపు వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం వేగాలండి. వేగిన తర్వాత నేను దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్నాను కదండి, ఆ రైస్ని తీసుకొచ్చి ఇప్పుడు వేసుకుంటున్నాను అండి. ఒక్కసారి కలుపుకొని ఉప్పు ఏమైనా పడితే ఇక్కడే చెక్ చేసుకొని ఉప్పు వేసుకుంటాను సరిపడా. కొంచెం నీళ్ళు ఉప్పుగా ఉండాలండి, అప్పుడు మీకు రైస్ కుక్ అయిన తర్వాత సరిపడుతుంది. కొంచెం చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా పడితే వేసుకొని ఒక్కసారి కలుపుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందామండి. లిడ్ పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వస్తే కుక్ అయిపోతుంది. ఒక 3 విజిల్స్ రానిస్తాను. 3 విజిల్స్ వచ్చాయండి. 3 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆపేసుకొని చల్లారనిస్తా అండి. ప్రెషర్ పోవాలి. ఒకసారి చూద్దామండి. ప్రెషర్ పోయింది. ప్రెషర్ పోయిన తర్వాత నేను ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా అయిందో. చూడండి, చక్కగా పొడిలాడుతూ వచ్చింది. ఇలా మీరు 1కి 2.5 కొలత వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి ప్రెషర్ ప్యాన్లోన. ఒకసారి జాగ్రత్తగా కలుపుకుందాము, విరిగిపోకుండా ఉంటుంది రైస్. ఇవ్వండి, అలా పొడిగా వచ్చింది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర ఏ రకమైన వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ పెరుగు చట్నీ అండి. రైతా చేసుకొని దీంతో చాలా బాగుంటుంది, లేదా వంకాయ మసాలా కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. Thanks for watching my video. Please do subscribe, share and like my video. Thank you, Aunty.